హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్. ఈ కథ నచ్చిందా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అమ్మ అసలు నా మాట వింటం లేదు. తెల్లవారుజామున లేచింది. అసలు దాని కంటికి కునుకు లేదు. నువ్వు టిఫిన్ చేసి దానికి తినిపించు. చేతి వేళ్ళని ల్యాప్టాప్ మీద ఆడిస్తూ అన్నాడు. నా కోడల్ని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. సాయంత్రం తొందరగా ఇంటికి వచ్చేయి. సరే ప్రియ జాగ్రత్త అని ఫోన్ కట్ చేశాడు మహి. విన్నావు కదా ప్రియా? టిఫిన్ చేద్దు. అత్తయ్య రామ్మా, లేకపోతే వాడి ఇంటికి వచ్చినంత గొడవ పెట్టుకుంటాడు. వర్మగారు కూడా రావటంతో ముగ్గురు కలిసి టిఫిన్ చేశారు. అనసూయ, నేను ఒకసారి ఆఫీస్కి వెళ్ళొస్తాను. సరే అండి, జాగ్రత్త. ప్రియా, చెప్పండి మామయ్య. ఎదురురా తల్లి. నేనెందుకు మామయ్య? అత్తయ్య వస్తుంది. ఇంటి కోడలివి, పర్లేదు రా తల్లి అంటాడు. కూడలే మామయ్య. కానీ మామయ్య ప్లీజ్. అత్తయ్య వస్తుంది అని ప్రియ అనగానే అనసూయ నవ్వుతూ ఎదురొచ్చింది. వర్మగారు బయటికెళ్ళగానే ఏమైంది ప్రియా? మామయ్య ఎదురు రమ్మంటే వెళ్ళన్నావు. నువ్వు అన్నావు. వెళ్ళకూడదు అత్తయ్య. ఫ్రెష్ అయ్యి వస్తాను అని ప్రియ అనగానే ఆ మాటలు అర్థం చేసుకున్న అనసూయ ఎప్పుడొచ్చిందిరా? ఇప్పుడే అత్తయ్య. సరే నీ రూమ్‌కెళ్ళు అని అనసూయ బాధగా సోఫాలో కూర్చుంది. ఈలోపు ప్రియ రూమ్‌కి వచ్చి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి అక్కడే ఉన్న చైర్‌లో కూర్చుంది. ప్రియా, ఏంటత్తయ్య? నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటత్తయ్య? పెళ్ళై చాలా రోజులవుతుంది. నీకు ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు. ఒకసారి హాస్పిటల్‌కెళ్దామా? అత్తయ్య అంటూ కంటి నిండా నీళ్లతో చూసింది. ప్రియ నా మాటల్ని మనసు బాధపడుతుందని తెలుసు. కానీ మీకంటే ముందు చేసుకున్న వాళ్ళకే పిల్లలు పుడుతున్నారు. అలాంటిది మీకు ఇంకా పిల్లలు కలగడం లేదు అంటే చాలా బాధగా ఉంది. పిల్లల మీద పిచ్చి ప్రేమతో మీకలా ఉండటంలో తప్పు లేదు అత్తయ్య. కానీ ఎందుకు మీరు నన్ను మోసం చేశారు? ఏడుస్తూ అడిగింది ప్రియ. నేను మోసం చేయటం ఏంటి ప్రియా? మీకు తెలీదా అత్తయ్య? ప్రియా, ఏంటో కాస్త అర్థమయ్యేలా మాట్లాడు తల్లి. బావకి లేని అలవాట్లంటూ లేవు కానీ, ఎందుకు నా దగ్గర అన్నీ దాచిపెట్టి పెళ్లి చేశారు? నాకంటే ముందుగానే చాలా మంది అమ్మాయిలతో ప్రియా, నిజం చెప్పండి అత్తయ్య. ఎందుకిలా చేశారు? మీ అబ్బాయిని నిలదీస్తుంటే, అన్నీ తెలిసే కదా నన్ను పెళ్లి చేసుకున్నావంటున్నారు. ఏం చెప్పును? మీరు నన్ను మోసం చేశారు అని. వాడిని నువ్వైనా సరైన దారిలో పెడతావని, చెడటవంటూ మానుకుంటాడని, నీ దగ్గర నిజం దాచి పెళ్లి చేశాను అంతేకాని, నన్ను మాత్రం మోసం చేయలేదు అంటారు. ప్లీజ్ ప్రియా, అంత మాట అనకు. ఎలా కాపురం చేస్తానత్తయ్య? మంచసలు మారితేనే కదా! చివరికి పొద్దున కూడా అంటూ ప్రియ చెప్పలేక ఏడుస్తూ, బావంటే ఇష్టం అత్తయ్య. చూసుకుంటాడు. నాకేమైనా అయినా సరే తట్టుకోలేడు కానీ, తన బలహీనత మాత్రం ఎలా చెప్పాలి మీకు? అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు, తన ఫీలింగ్స్‌ని అసలు కంట్రోల్ చేసుకోవటం లేదు. అవన్నీ చూసి నాకు, బావతో ఎలా సంతోషంగా ఉంటానత్తయ్య? ప్రియ మాటలకి అనసూయ ఏం మాట్లాడలేదు. తను చేసింది తప్పు అని ఆమెకెప్పుడో తెలుసు. ఏం మాట్లాడలేదు. ఎందుకత్తయ్య? ఏం మాట్లాడతాను? నువ్వడిగిన ఈ మాటలకి నా దగ్గర సమాధానం లేదురా. నీ విషయంలో అయితే క్షమించరాని తప్పు చేశాను. వాడు టైంకి ఇంటికొచ్చి నీతో ప్రేమగా మాట్లాడుతుంటే, నిజంగానే మీరు అన్యోన్యంగా ఉంటున్నారనుకున్నా కానీ, నాకు తెలీదు కదా! మీ ఇద్దరి మధ్యన ఏం జరుగుతుందో. ఇప్పుడు తెలిసింది కదా అత్తయ్య! ఏం చేయమంటారు నన్ను? నీ ఇష్టం తల్లి. నేనేం మాట్లాడలేను అని అనసూయ మౌనంగా తన రూమ్‌కెళ్లారు. కానీ ప్రియకు తెలీదు కదా! మహేంద్ర అలా అవ్వటానికి గల కారణమేంటో. చాలా సేపు ప్రియ తన రూమ్ బయట కూర్చొని, తన రూమ్‌కొచ్చి పడుకుంది. మహేంద్ర మాటలకి కోపంగా బయటకొచ్చిన మల్లిక, మహేంద్ర మాటలు తలుచుకొని తనలో తానే బాధపడింది. వేరుగా తన క్యాబిన్‌కొచ్చి నుదుటిన పట్టిన చెమట తుడుచుకొని, ఎదురుగా కనిపిస్తున్న మౌలిని చూసి రగిలిపోయింది. దీని అందం చూస్తే నాకే అసూయ వస్తుంది. అలాంటిది మహేంద్ర ఎందుకు ఆగకుండా ఉంటాడు? నా ప్రాణానికి ఇదొక్కతి. ఇది ఇంత అందంగా ఉండటం వల్లే కదా! మహి నన్ను ఈరోజు చిన్న చూపు చూశాడు. ఇదసలు ఆఫీస్‌లో ఉండకుండా చేయాలి. అప్పుడే మహిని నా కంట్రోల్‌లో పెట్టుకోవచ్చు. ఇదున్నంత వరకు మహి నాపై దృష్టి పెట్టడు అనుకుంది. మౌలి, ఏంటే? ఆ అమ్మాయి ఏంటే? నీ వైపు అంత కోపంగా చూస్తుంది? ఎవరే? ఇంకెవరు? ఫేస్‌కి మేకప్ ఏసిందో లేదంటే మేకప్‌కి ఫేస్ ఏసిందో తెలియకుండా ఎర్రకోతిలా ఉంది. అది అని స్వప్న అనగానే మౌలి ఏం అర్థం కాక పక్కకి చూసింది. కోపంగా తననే చూస్తున్న మల్లికను చూసి ఆలోచిస్తూ తెలీదే, తనసలు ఎందుకు కోపంగా చూస్తుందో? ఇది తేడాగా ఉందే మౌలి. అదలా చూస్తే మనకెందుకు? ముందు నువ్వు వర్క్ చెయి. నీ ఇద్దరు వర్క్ చేస్తుండగా స్కూల్ దగ్గర నుంచి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసింది మౌలి. హలో! మౌలి గారు, నేను స్కూల్ టీచర్‌ని మాట్లాడుతున్నా. చెప్పండి. పేరెంట్స్ మీటింగ్‌కి టైం అవుతుంది. మీటింగ్ మధ్యాహ్నం కదా టీచర్. లేదు. సడెన్‌గా ఇప్పుడే పెట్టారు మీరు రావాలి. సడెన్‌గా ఇప్పుడంటే నేను ఆఫీస్‌లో ఉన్నాను టీచర్. ప్లీజ్ నాకు కొంచెం టైం ఇవ్వండి. నేను సార్‌ని పర్మిషన్ అడిగొస్తా.
సరే మౌలి గారు, తొందరగా రండి. మీరు లాస్ట్ మంత్ కూడా రాలేదు. ఇప్పుడు కూడా రాకపోతే బంగారం ఖచ్చితంగా ఏడుస్తుంది అని టీచర్ అనగానే మౌలి ఏం మాట్లాడలేదు. కామ్‌గా ఫోన్ కట్ చేసింది. ఎవరే ఫోను? స్కూల్ టీచర్ చేసింది. ఈరోజు పేరెంట్స్ మీటింగ్. మధ్యాహ్నం 3కి అన్నారు కానీ సడెన్‌గా ఇప్పుడు పెట్టారు. ఎలా వెళ్ళను? ఎప్పట్లానే ఉన్నాడు కదా! బోడిగుండు మన మేనేజర్ గాడు. వాడు పర్మిషన్ తీసుకెళ్ళు. అది కాదే, నాకైతే వెళ్ళాలని లేదు. వెళ్ళిన దగ్గర నుంచి బంగారం నాన్న, నాన్న అంటూ ఏడుస్తుంటే అందరూ వచ్చి నన్ను అడుగుతున్నారు. వాళ్ళకేం తెలుసు నా బాధ. వాళ్ళ మాటలు విని ఇంటికి వచ్చిన దగ్గర నుండి బుడ్డది భోజనం కూడా చేయదు. అదే ఆలోచిస్తున్నా. నీ బాధ నాకు అర్థమవుతుందే. ఎన్ని రోజులు అలా అందరి మాటలకి బాధపడి బంగారం మనసును బాధపెడతావు? చెప్పేయి. హస్బెండ్ లేడు అని. స్వప్న, ఇంకా ఎంతకాలం అందరి మాటలు పట్టుకొని కూర్చుంటావు? ఇలా అంటున్నాను కాదే. నువ్వు కూడా మారాలి. ఎన్ని రోజులని ఒంటరిగా బ్రతుకుతావు? నీకంటూ తోడు అనేది ఉండాలి కదా! నాకలాంటి ఆలోచనలు ఏం లేవు. మేనేజర్‌తో మాట్లాడొస్తా అని చెప్పి మేనేజర్ రూమ్‌కొచ్చింది మౌలి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మౌలి. ఏంటి ఇలా వచ్చావు? వర్క్‌లో ఏమన్నా డౌట్‌నా? కాదు సార్. నేనిప్పుడు స్కూల్ దగ్గరికెళ్ళాలి. పేరెంట్స్ మీటింగ్ ఉంది. మీరు పర్మిషన్ ఇస్తే. ఇప్పుడు మన కంపెనీ అంతా మహి సార్ చేతుల్లో ఉంది మౌలి. తెలుసుగా. ఇప్పుడు మనకి ఏం కావాలన్నా ఆయన్నడగాలి. మన ఆఫీస్ అయితే సార్ వచ్చే వరకు నేనేదో రకంగా మేనేజ్ చేసేవాడిని. కానీ ఈయన అలా కాదు. వర్క్ విషయంలో పచ్చిగా చెప్పాలంటే పని రాక్షసుడు. అందుకే సార్‌ని అడుగు పర్మిషన్. సార్ నా అంటూ మహి చేసిన వేషాలు గుర్తురాగానే మౌలికసలు మహి రూమ్‌కి వెళ్ళాలనే అనిపించలేదు. ఏంటి మౌలి ఇక్కడే ఉన్నావు? ఏం లేదు సార్. అడుగుతాను అని ఆలోచిస్తూ బయటికి వచ్చిన మౌలి మహేంద్ర శాంబర్ వైపు చూసింది. వీడి బుద్ధి చూస్తే వంకర బుద్ధిలా ఉంది. పర్మిషన్ అడిగితే ఏమంటాడో ఏంటో అనుకుని మహేంద్ర శాంబర్‌కొచ్చింది మౌలి. మౌలి మహేంద్ర శాంబర్‌కి ఎళ్ళటం చూసిన మల్లిక ఇదెందుకు మహి రూమ్‌కెళ్తుంది? చూస్తుంటే ఇది నేను వేసుకున్న ప్లాన్ అంతా చెడగొట్టేలా ఉంది. ముందు ఎందుకు వెళ్ళిందో తెలుసుకోవాలనుకుని వర్క్ అంతా పక్కన పెట్టి మౌలి ఎప్పుడెప్పుడు బయటకొస్తుందా అని ఎదురు చూపులు చూసింది. ల్యాప్‌టాప్‌లో సీరియస్‌గా వర్క్ చేస్తున్నాడు మహేంద్ర. మే ఐ కమ్ ఇన్ సార్? ఆ వాయిస్ విన్న మహి సీరియస్‌గా వర్క్ చేస్తూనే కమ్ ఇన్ అంటూ ఆన్సర్ ఇచ్చాడు. వణుకుతూనే లోపలికొచ్చింది. మౌలి అతను ఎలా మాట్లాడతాడా అన్న భయంతో సార్ ఏంటి? అర్జెంట్ పని పడింది సార్. నేను వెంటనే బయటికెళ్ళాలి. ఒక 2 అవర్స్ పర్మిషన్ కావాలి. ఏమైనా అర్జెంట్ పనులుంటే ఆఫీస్‌కి రాక ముందే చూసుకోవాలి. ఆఫీస్‌కొచ్చాక కాదు. ఇది ఆఫీస్ టైమ్. అర్థమైందా? అంటూ చేతిలో ఉన్న ల్యాప్‌టాప్ పక్కన పెట్టి మౌలిని చూసి షాకయ్యాడు. సారీ సార్ అని మౌలి అక్కడి నుండి వెళ్తుంటే మహి వెంటనే చిటిక వేశాడు. ముందుకెళ్తున్నా దల్లా ఆగింది. నేనింకా వెళ్ళమని చెప్పలేదు. మీ మాటలకి అర్థం అదే అనుకుని వెళ్తున్నాను సార్. నువ్వని తెలియక అలా మాట్లాడి చచ్చాను కానీ, రా ముందుకి. చెప్పండి సార్. బయట పని అంత అర్జెంట్ పనేంటి? మీకెందుకు సార్? నోటి చివర వరకు వచ్చేసింది మౌలికి. కానీ రీజన్ చెప్తేనే కదా పర్మిషన్ ఇచ్చేదనుకుని, ఈరోజు స్కూల్‌లో పేరెంట్స్ మీటింగ్ ఉంది. తప్పకుండా వెళ్ళాలి. ఎంతమంది పిల్లలు నీకు? ఒక్కరే సార్. మీరేం చేస్తారు? మీ వారేం చేస్తారని సూటిగా అడిగాడు మహి. నాతో ఎవరైనా వంకరగా మాట్లాడితే వాళ్ళని కుక్కర్ని కొట్టినట్టు కొట్టి, జీవితంలో ఆడవాళ్ళ జోలికెళ్ళాలన్నా భయపడేలా చేస్తాడు. కోపంగా చెప్పిన మౌలి మాటలకి మహేంద్ర ఒక లుక్కిచ్చి, అబ్బో! అట్టనా అంటూ నవ్వుతూ పైకి లేచి మౌలి దగ్గరకొచ్చి, నీ భర్త అందరికీ మొనగాడేమో కానీ, ఇక్కడ ఉన్నది మహేంద్ర. ఏది అంత ఈజీ కాదు. కానీ తప్పదా? వెళ్ళాలా మీటింగ్‌కి? అవును సార్. సరే ఒక ముద్దిచ్చి వెళ్ళు నాకు అని మహి అనగానే మౌలి షాక్‌గా చూసింది. కొట్టానంటే పళ్ళు రాలుతాయి. కోపంలో కూడా నీ ఫేస్ ఇంకా అందంగా ఉంది తెలుసా? షటప్. కంపెనీ చైర్మన్ కదా అని ఇప్పటి వరకు రెస్పెక్ట్ ఇచ్చా. ఇంకోసారి నాతో ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మాత్రం ఊరుకునేదే లేదు. ఏం చేస్తావే? మౌలి మీదకొచ్చాడు. ఒక్క ఉదుటున అతను వెనక్కి నెట్టి చాచిపెట్టి ఒకటిచ్చింది. షాక్‌తో అలానే బిగుసుకుపోయాడు మహేంద్ర. సిగ్గుందా? ఇంట్లో వాళ్ళు నిన్ను ఇలానే పెంచారా? పెళ్ళైన ఒక ఆడదాంతో ఇలానే ప్రవర్తించేది. ఇంకోసారి నాతో ఇలా బిహేవ్ చేశావంటే ఆమె మాట పూర్తి కాకుండానే మహేంద్ర ఒక అడుగు ముందుకు వేసి, ఎటూ కాకుండా ఆమెను గోడకు లాక్చేసి కోపంగా చూశాడు. "నువ్వు కొట్టింది ఎవరినో తెలుసా? మహేంద్రని. ఏ అమ్మాయి అయినా నేను పిలిస్తే రావాల్సిందే. నా అందం, డబ్బు చూసి నా పక్కన చాలా మంది సుఖం పొందారు కానీ, అందరూ నన్ను కావాలని వచ్చిన వాళ్ళే. కానీ నీ అందం అలాంటిది కాదే. ఏ మగాడైనా నీ అందం చూసి నీతో గడిపేదాకా నిద్రపోడు. నాతో ఈ రకంగా బిహేవ్ చేస్తే పోలీస్ కంప్లెయింట్ ఇస్తాను. ఇవ్వు. ఏమని ఇస్తావు? నా గురించి నీకింకా పూర్తిగా తెలీదు పాపా. నువ్విక్కడ నన్ను కొట్టావు.
నీ ప్లేస్‌లో వేరే ఎవరైనా అయితే ఇక్కడికిక్కడే నా సొంతం చేసుకొని జీవితం నాశనం చేసేవాడిని తెలుసా? ఏం చేసినా ఊరుకోవటానికి మౌలి అందరిలా కాదు మహేంద్ర. మొదటిసారి ఒక అమ్మాయి తనని పేరు పెట్టి పిలిచేసరికి మహేంద్రకి ఆశ్చర్యమేసింది. తన భార్య అయిన ప్రియ కూడా ఏ రోజు మహేంద్ర అని పిలవలేదు. ముద్దుగా మహి అని పిలుస్తుంది. నీ పొగరు, కోపం నా బాగా నా మైండ్‌ని బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి. ఫస్ట్ టైమ్ ఈ మహాని పేరు పెట్టి పిలిచింది నువ్వే. గుర్తుపెట్టుకో. నీ అంతట నువ్వే నా పక్కలోకొచ్చేలా చేయకపోతే, నా పేరు మహేంద్రనే కాదు, చావనైనా చేస్తాను కానీ, అలాంటి పని ఎప్పటికీ చేయను. ఇలాంటి ఛాలెంజ్‌లు మీరెన్ని అనుకున్నా సరే, ఏది జరగవు. అది చూద్దాం. వదలండి అంటూ మహిని కోపంగా వెనక్కి నెట్టింది. రెడీగా ఉండు. నాతో సంసారం చేయటానికి. ఛీ! నీ కంపెనీలో వర్క్ చేయటం బుద్ధి తక్కువ. పని. ఇప్పుడే జాబ్‌కి రిజైన్ చేస్తాను. సరే 20,00,000 కట్టి అప్పుడు జాబ్ రిజైన్ చెయి. కోపమొస్తే వెంటనే రిజైన్ చేయాలి. ఇదే గుర్తొస్తుంది మీకు. ఎందుకు అగ్రీమెంట్ విషయం మర్చిపోతారు? సూటిగా అడిగిన మహి మాటలకి మౌలి ఏం మాట్లాడలేదు. ఏం మాట్లాడుతుంది? ఆమె దగ్గర అంత డబ్బు లేనప్పుడు ఏంటి మాటలు రావడం లేదా? మీతో మాట్లాడే బదులు చావటం నయమంటూ కోపంగా చూసి బయటికి వచ్చింది కానీ, మౌలికి ఎంతకీ ఏడుపు ఆగలేదు. ఏమైందే అలా అన్నావంటూ వచ్చింది స్వప్న. ఏం లేదు. కంట్లో నలిసిపడింది కానీ, నేను స్కూల్ దగ్గరికెళ్తాను. సరే జాగ్రత్త. ఇదిగో నా స్కూటీ పట్టుకొని వెళ్ళు అంటూ స్కూటీ కీస్ ఇచ్చింది. సరే అని మౌలి బయటికెళ్ళగానే మల్లిక నసులు చిట్లించి అసలెందుకిది మహి రూమ్‌కెళ్ళింది అనుకోని ఆలోచిస్తూ కొంపదీసి నైట్ దీంతో ప్లాన్ చేశాడా అనుకుని తనలో తానే రగిలిపోయింది. ఇంతలో మేనేజర్ వచ్చి సార్ పిలుస్తున్నారని చెప్పడంతో మల్లిక ఆలోచిస్తూనే మహి ఛాంబర్‌కొచ్చింది. ఏంటి సార్ పిలిచారు? ఈసారి వయ్యారంగా మాత్రం అడగలేదు. ఎక్కడైతే మహి చంపినా చంపేస్తాడని. నువ్వు నాకు హెల్ప్ చేయాలి మల్లిక. ఏంటి సార్? మౌలి బాగా డిస్టర్బ్ చేస్తుంది నన్ను. మహి నోటి నుంచి ఆ మాట రాగానే మల్లిక ఫేస్ అంతా టమాటాలా మారిపోయింది. అవునా సార్? అవును. ఎంత డబ్బైనా ఇస్తాను మౌలి. తనంతట తనే నా దగ్గరికి రావాలి. తన కోసం పూర్తి వివరాలేంటో తెలుసుకో. సరే సార్ అని పైకి అంది కానీ మహేంద్ర మౌలి కోసం ఆరాటపడ్డం ఏమాత్రం మల్లికకి నచ్చలేదు. ఏంటి ఆలోచిస్తున్నావు? మళ్ళీ మౌలి మీకు అంత బాగా నచ్చిందా? అవును. నిజంగానే ప్రియ తర్వాత ఈ మౌలి బాగా నచ్చింది. నువ్వే తన అందాన్ని చూసి కుళ్ళుకుంటున్నావు. అలాంటిది నేనెందుకు తన కోసం ఆరాటపడకుండా ఉంటాను? సరే సార్. మీరు చెప్పినట్టే అన్నీ చేస్తాను. సరే నైట్ హోటల్‌కొచ్చేయని మహి అనగానే మల్లిక గర్వంగా చూసింది. సరే ఇంక వెళ్తాను సార్ అని బయటికి వచ్చి ఆ మౌలిని దరిదాపుల్లో ఎందుకు రానిస్తాను? నువ్వు నేను నీ పక్క ప్లేస్ ఎప్పుడు నాదే. ఆ మౌలిని ఎందుకు జాబ్ మాన్పించేలా చేయాలి ముందు అనుకుని తనలో తానే మాస్టర్ ప్లాన్ వేయటం మొదలుపెట్టింది. స్కూలుకొచ్చిన మౌలి మీటింగ్ పూర్తయ్యే వరకు ఉంది. అమ్మా! ఏంటి తల్లి అంటూ బంగారాన్ని ఎత్తుకొని బయటకొచ్చింది. అందరి పేరెంట్స్ వచ్చారు. ఎప్పుడు చూసినా నువ్వు ఒక్కదానివే వస్తావు. ఎందుకమ్మా? నీకు ఉదయమే కదమ్మా చెప్పాను. మనకెవ్వరు లేరని. బుజ్జగిస్తూ అంది. నా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఏడిపిస్తున్నారమ్మా. నీకు మీ నాన్న లేడా అని. ఈరోజు ఎప్పుడు లేదని టీచర్ కూడా అడిగారు. ఎప్పుడు చూసినా అమ్మొస్తుంది. డాడీ ఎందుకు రావటం లేదని. మరి నువ్వేమన్నావు చిట్టి తల్లి? నాన్న లేరు అని చెప్తే అందరూ నన్ను ఏడిపిస్తారని ఊరెళ్లారని చెప్పా. కూతురి మాటలకి మౌలి ఏం మాట్లాడలేదు. ఏ అమ్మా! నేనలా చెప్పటం నీకు నచ్చలేదా? లేదు తల్లి. నువ్వు చాలా తెలివిగా చెప్పావు. మరి నేను ఆఫీస్‌కెళ్ళనా? టైమవుతుంది. సరే అమ్మా బాయ్ అని మౌలికి ముద్దు పెట్టింది. బంగారాన్ని కిందకి దింపి టైం చూసుకుంది. ఇప్పుడు లంచ్ టైమ్ కదా అనుకోని బంగారం ఏంటమ్మా! నీకు భోజనం తినిపించి అప్పుడు ఆఫీస్‌కెళ్తా. నిజంగానా? నిజం తల్లి. మరి నువ్వు భోజనం చేయవా అమ్మా? ఆఫీస్‌కెళ్ళగానే చేస్తానని బంగారాన్ని దగ్గర కూర్చోబెట్టుకొని భోజనం తినిపిస్తూ తన ఆలోచనలో తనుంది మౌలి. అమ్మా! ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు తల్లి. అమ్మా! మీ కొత్త ఆఫీస్ ఎలా ఉంది బావుందా అని బంగారం అడగగానే మౌలికి మహేంద్ర మాటలు గుర్తురాగానే బాధపడింది. ఏంటమ్మా! ఏం మాట్లాడడం లేదు? నచ్చలేదా నీకు? లేదమ్మా! చాలా బావుంది. స్టాఫ్ అందరూ కూడా మాట్లాడుతున్నారు. ముందు ఈ ముద్ద పెట్టుకో. తినేటప్పుడు అసలు మాట్లాడకూడదు తెలుసా? అంటూ కూతుర్ని మాటల్లో పెట్టి భోజనం తినిపించి బంగారాన్ని కాసేపు ముద్దు చేసింది. సోఫాలో అలానే నిద్రపోయింది ప్రియ. మధ్యాహ్నం కూడా ప్రియ భోజనం చేయలేదని భోజనం పట్టుకొని రూమ్‌కొచ్చింది అనసూయ. సోఫాలో గాఢంగా నిద్రపోతున్న తన మేనకోడలిని చూసి తనలో తానే బాధపడింది. ప్రియా, ప్రియా ఆ! అత్తయ్య అంటూ పైకి లేచింది. మధ్యాహ్నం కూడా భోజనం చేయలేదు. ఇలా ఎంతసేపని పడుకుంటావు? భోజనం చెయ్యి తల్లి. బావ రాలేదా అత్తయ్య? ఇంకా రాలేదు. వాడికి మార్నింగ్ ఫోన్ చేసి చెప్పా. తొందరగా ఇంటికి వచ్చేయని. కానీ ఇంకా రాలేదు. ఎప్పట్లానే 12 గంటలకొస్తాడేమో అనుకుంది ప్రియ. ఏం ఆలోచిస్తున్నావు?
ముందు భోజనం చేయని అనసూయ గారు అనగానే ప్రియ టైం చూసింది. ఏడవటంతో నాకు ఆకలిగా లేదత్తమ్మా. బావొచ్చాక తింటాను. ప్రియ అంటూ కోపంగా చూసింది అనసూయ. అత్తయ్య ప్లీజ్ ఇబ్బంది పెట్టకండి. అసలేంటే నువ్వు? వాడొస్తే కానీ భోజనం చేయవా? మీ అబ్బాయి కోసం నేనెందుకు తినటం మానేస్తాను? కాసేపు ఆగి తింటాను. ఎందుకే ఇద్దరు సంతోషంగా ఉండరు కానీ, ఒకరి కోసం ఒకరు ఆలోచించుకుంటారు. బావకి బయట వాళ్ళ కోసం ఆలోచించే టైముంది కానీ, ఇంట్లో వాళ్ళ కోసం ఆలోచించే టైం ఎక్కడ అంటూ సోఫాలో ఒరిగింది. నా మాట విను తల్లి. కొంచెమైనా భోజనం చెయ్యి. వద్దత్తయ్య కాసేపు ఆగి తింటాను అని కళ్ళు మూసుకుంది ప్రియ. ఇంక ప్రియ ఎంత చెప్పినా భోజనం చేయదని ప్లేట్ అక్కడే పెట్టి బయటికి వచ్చింది. భోజనం చేసిందా ప్రియ? లేదండి రెస్ట్ తీసుకుంటుంది. మీకు పెట్టేనా భోజనం? ఆ! పెట్టు అని వర్మగారు అనగానే అనసూయ కిచెన్ రూమ్‌కి వెళ్ళింది. ఇంతలో కార్ పార్క్ చేసి లోపలికొచ్చాడు మహేంద్ర. వచ్చావా? ఏంట్రా ఈరోజు ఎర్లీగా వచ్చేసావు? నవ్వుతూ అడిగాడు వర్మగారు. వర్క్ అయింది నాన్న. అందుకే వచ్చేసానని ప్రియ కోసం చూశాడు. రాగానే అతని కోసం గబగబా కాఫీ, వాటర్ చేతిలో బ్యాగ్ తీసుకొని ప్రియ లేకపోవడం చూసి, అమ్మా! అమ్మా! వస్తున్నాను అంటూ కాఫీ కప్‌తో బయటికొచ్చిన తల్లిని చూసి, ప్రియ ఏదమ్మా? నీరసంగా ఉందని పడుకుంది. ఏమైంది? ఏం కాలేదు. ఫ్రెష్ అయ్యి తొందరగా రా. భోజనం వడ్డిస్తాను అని మహి చేతికి కాఫీ ఇచ్చింది. సరే అమ్మా అని మహి తన రూమ్‌కెళ్తుంటే, మహి ఏంటమ్మా? ఈరోజు బయటికెళ్తావా? వెళ్తానమ్మా. ఈరోజు నీతో మాట్లాడే పనుంది. బయటికి వెళ్ళకు. సీరియస్‌గా చెప్పి కిచెన్ రూమ్‌కి వెళ్ళిన అనసూయ గారిని చూసి, మహి ఆలోచిస్తూ తన రూమ్‌కొచ్చాడు. సోఫాలో గాఢంగా నిద్రపోతున్న ప్రియను చూసి, చేతిలో ఉన్న బ్యాగ్ పక్కన పెట్టి, ఆమె కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. ప్రియా! ప్రియా! అంటూ నెమ్మదిగా కళ్ళు తెరిచి, మహిని చూసి షాకయింది. ఏంటి నీరసంగా ఉందా? అంటూ ఆమె నుదుటిన చెయ్యి వేశాడు. బావా! నాకెప్పుడు ఉండే నీరసం కానీ, నువ్వెప్పుడొచ్చావంటూ పైకి లేవబోయింది కానీ, మహి ఆమెను అస్సలు లేవనివ్వలేదు. ఏయ్! ఇంత నీరసంగా ఎందుకున్నావు? కనీసం ఫోను చేసైనా నాకు చెప్పాలి కదా! నా ఫోను నువ్వు లిఫ్ట్ చేయవు కదా! ప్రియ ఏమైందిరా? అంటూ ఆమె తల నిమురుతూ అన్నాడు. అతనికి తన పరిస్థితి ఎలా చెప్పాలో అర్థం కాక, కడుపు నొప్పిగా ఉంది బావ. అందుకే పడుకున్నా. అర్థమైంది. టాబ్లెట్ ఏసుకున్నావా? ఆ! భోజనం చేశావా? ఇప్పుడే చేశాను. నా చెవిలో ముద్దమందారం కనిపిస్తుందా? అబద్ధం చెప్తున్నావు. నేను రాకుండా నువ్వెప్పుడు తిన్నావని? ముందు ఫ్రెష్ అవ్వు అంటూ మహేష్ షర్ట్‌కేసి చూసింది. ఆఫీస్ నుంచే వచ్చినా అలా అనుమానంగా చూడకు. ఎక్కడికి ఎళ్ళలేదు. ఎవరితోనూ ఏం చేయలేదు. ఎందుకు? నీకోసం అంటూ టవల్ తీసుకొని వాష్‌రూమ్‌కెళ్ళాడు. ప్రియ ఆ మాటకి షాక్ అయింది కానీ, మహి మీద నమ్మకంతో ఆ మాట అసలు నమ్మాలనిపించలేదు. చాలా సేపు తనలో తాను ఆలోచించి నెమ్మదిగా పైకి లేచి కూర్చుంది. ఫ్రెష్ అయ్యి బయటికొచ్చిన మహి ప్రియ దగ్గరకొచ్చాడు. "ఏం ఆలోచిస్తున్నావు?" "ఏం లేదు బావ. ముందు భోజనం చెయ్యి" అని తన ప్లేట్ తీసుకొని చొరవగా ప్రియకి భోజనం తినిపించాడు. మొదటిసారి ఆమెకి భోజనం తినిపించడం ప్రియ ఏం మాట్లాడలేదు. మౌనంగా అతన్ని తినిపిస్తుంటే భోజనం చేసింది. ఇంకా ఉంది.